వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్న ధరలు, మరోవైపు అడుగంటుతున్న ఆదాయం. సామాన్యుడు బ్రతకటమే కష్టంగా మారిన ఈ రోజుల్లో పిల్లల చదువుల గురించి ఆలోచిస్తేనే గుండెల్లో రాయి పడుతోంది. ఎల్కేజీ చదువులకే లక్షలు కట్టాల్సిన పరిస్థితి. మరి 1వ తరగతి పిల్లాడికి ఫీజు ఎంత ఉంటుంది? మహా అయితే 1,00,000, 2,00,000. కానీ బెంగళూరులో ఒక స్కూల్ ఫీజు ఏడాదికి 7,35,000 రూపాయలు. అంటే నమ్ముతారా? ఇది అక్షరాల నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ఫీజు స్లిప్ తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇది చదువా లేక కార్పొరేట్ వ్యాపారమా? ఈ ఫీజుల దోపిడీపై ఓ ప్రత్యేక కథనం. ద్రవ్యోల్బణం పెరిగి ఖర్చులు తడిసి మోపెడవుతున్న వేళ ఇదిగో ఈ ఫీజుల చిట్టా సామాన్యుడి గుండెల్లో బాంబులా పేలింది. ఎక్స్ ప్లాట్ఫామ్ లో డి ముత్తుకృష్ణన్ అనే యూజర్ షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను బెంగళూరులోని ఓ ప్రైవేటు పాఠశాల ఫీజుల వివరాలు చూసి జనం నివ్వెరపోతున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి 7,35,000 రూపాయలు. 6 నుంచి 8వ తరగతులకు 7,75,000. 9-10 తరగతులకు ఏకంగా 8.5 లక్షలు. ఇక ఇంటర్ విద్యార్థులైతే సంవత్సరానికి 11 లక్షలు చెల్లించాల్సిందే. ఇదంతా ఒకెత్తైతే స్కూల్లో చేరటానికి వన్ టైం అడ్మిషన్ ఫీజు కింద మరో 1,00,000 రూపాయలు సమర్పించుకోవాలి. ఈ ఫీజుల మూతపై ముత్తుకృష్ణన్ చేసిన విశ్లేషణ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏడాదికి 50 లక్షలు సంపాదించే ఓ ఐటీ జంటకు 2 పిల్లలుంటే వాళ్ళ జీతంలో సగానికి పైగా పిల్లల ఫీజులకే పోతుంది. మధ్య తరగతి గురించి మర్చిపోండి, సంపన్నులకు కూడా ఇది మోయలేని భారమే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే న్యాయవాది రాజేంద్ర కౌశిక్ మాత్రం ఈ పరిస్థితికి ప్రజలదే బాధ్యత అని కుండబద్దలు కొడుతున్నారు. కోట్ల రూపాయల ప్యాకేజీలు రావాలంటే ప్రైవేట్ స్కూళ్లలో చదవాలనే భ్రమను ప్రజలే సృష్టించుకున్నారు. ఈ డిమాండ్ ను అడ్డు పెట్టుకుని ఈ ఫీజుల భూతం పుట్టుకొచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఐటీ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు వచ్చినప్పుడు టీచర్లకు, సిబ్బందికి ఎందుకు రాకూడదు? కానీ అసలు వాస్తవం ఏంటి? ఆ డబ్బు యాజమాన్యం జేబుల్లోకి వెళ్తోంది, టీచర్లకు కాదు అని ఆయన చురకలంటించారు. ఈ దోపిడీకి ఆయన పరిష్కారం కూడా సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను 2 ఏళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. అప్పుడు డిమాండ్ పడిపోయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల మెడలు వాటంతటవే వంగుతాయి, ఫీజులు దిగి వస్తాయి అని ఆయన సలహా ఇచ్చారు. మొత్తం మీద పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే ఆరాటాన్ని కొందరు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. చదువును ఓ సరుకుగా, బ్రాండ్ గా మార్చేసి సామాన్యుడికి అందని ఆకాశంలో నిలబెడుతున్నారు. ఈ కార్పొరేట్ విద్యా దోపిడికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో చదువు కేవలం కోటీశ్వరులకే సొంతమయ్యే ప్రమాదం ఉంది.